హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రియా మామ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. లాస్ట్ టైం నేను మీకు నా గార్డెన్ వీడియో అయితే షేర్ చేశాను కదా, అప్పుడు చెప్పాను పొనుగుంటాకు న్యాచురల్గా వచ్చి ఉంది అని. సో అది ఇవాళ కట్ చేసి దాంతో ఫ్రై చేసి చూపిస్తానండి. ఈ పొనుగుంటాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, చాలా హెల్త్కి మంచిది అండ్ కంటి చూపుకైతే మెయిన్గా కంటి చూపుకి చాలా మంచిదండి. సో ఇవి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఈ పొన్నగంటాకుని వారానికి 2 సార్లుగా మన ఫుడ్తో యాడ్ చేసుకున్నామంటే ఇంకా హెల్త్ ఇంకా తిరిగే ఉండదండి, చాలా మంచిది. ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి. దీన్ని చాలా రకాలుగా మనం ఫ్రైగా చేసుకోవచ్చు, కారపొడిలాగా చేసుకోవచ్చు. పొన్నగుంటాకుతోనే డిఫరెంట్గా మనం ట్రై చేయొచ్చండి. ఒకేలాగా కాకుండా బోర్ కొడుతుంది కదా వారానికి 2 సార్లు ఒకేలాగా చేసుకొని తినాలి అంటే. సో నేను ముందు ఇంకా వీటితో ఏమేం చేసుకోవచ్చు అన్నది నేను షేర్ చేస్తానండి. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. నేను సింపుల్గా చేశానండి, అదే మీతో షేర్ చేస్తున్నాను. చాలా ఒక కట్ట పైనగానే వచ్చిందండి నాకు అయితే. ఇందులో కొంచెం మా పక్క ఇంటి వాళ్ళకి అయితే ఇచ్చేసాము, నేను కొంచెమే తీసుకున్నాను. లాస్ట్ టైం ఒకసారి మేము వండుకున్నాము, ఇవాళ కొంచెం తీసుకుని వాళ్ళకైతే మీతో షేర్ చేయడానికి కొంచెం నేను ఫ్రై చేసి చూపిస్తాను. మిగతాదంతా పక్కింటి వాళ్ళకైతే ఇచ్చామండి. మొన్న చూపించాను కదా మొగ్గలైతే ఉన్నాయి, ఇవాళ పువ్వులు విరబూసాయండి. ఇంకా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ముందుగా ఆయిల్ వేసాక ఆవాలు అలాగే వెల్లుల్లి దంచుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం మినపప్పు, పచ్చెనపప్పు అండి, అలాగే ఆనియన్, ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ కొంచెం మగ్గాక ఈ ఆకును అన్నది వేసేయాలండి. పొనుగుంటాకు నేను సన్నగా తరుక్కున్నాను. ఎక్కువ ముదురుగా ఉన్న కాడల్ని తీసేయండి, లేతగా ఉన్న వాటిని తరిగేసుకోండి, సరిపోతుంది. ఆకులో ఎప్పుడు స్టార్టింగ్లో మనం సాల్ట్ అనేది వేయకూడదండి, నేనైతే వేయను. సో బాగా మగ్గిపోయిన తర్వాత నేను సాల్ట్ అనేది వేస్తానండి. ముందుగానే వేసామంటే మనకి లాస్ట్కి అంతా కొంచెంగా అయిపోతుంది కదా, సో ఎక్కువ అయిపోతుంది. సాల్టీగా ఉంటే ఆకుకూరలు తినలేమండి. ఆల్రెడీ సాల్టీగా ఉంటాయి ఆకుకూరలో ఎక్కువ సాల్ట్ అని పట్టదు. ఇప్పుడు నేను వేసాను కదా, ఇదైతే సరిపోయింది నాకు. నేనైతే ఇందులో కందిపప్పుని యాడ్ చేస్తున్నానండి. నేను కందిపప్పుని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఒక 95% కుక్ చేసుకోవాలండి. చూస్తారు కదా, నేను ఇక్కడ ముందుగానే కందిపప్పుని నానబెట్టుకొని ఉడికించుకొని పెట్టేసుకున్నాను. ఇది యాడ్ చేసేసాక నేను ఇందులో కారం కూడా యాడ్ చేశానండి. కారము ఈ టైంలో మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పొన్నుగింటాకు ఫ్రై రెడీ అయిపోయిందండి. నేనైతే సింపుల్గా ఇలా చేస్తాను. ఇంకా ఎలా చేయాలో, ఇంకా పొన్నుగింటాకుతో ఏమేం చేస్తారన్నది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఖచ్చితంగా మీరు వారానికి 2 సార్లు పొన్నుగుంటాకుని తీసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.